చింతా సాంబశివరావు గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుండి మేడం. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు. అవును మేడం. ఓకే, సో సేవా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ ఉంటారా? కంటిన్యూస్గా మేడం. ఓకే, సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది రైతువారి కుటుంబం మేడం. క్రమేణా అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాము. మా ఫాదర్కి తోడు నేను కూడా తన వ్యాపారాన్నే లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మేడం. అన్ని సినిమాలు చూస్తుంటారా చిరంజీవి గారు? డే 1 డే ఫస్ట్ షో మేడం. ఓ ఓకే, బాగా నచ్చిన సినిమా ఏంటి? అంటే ఆయన సినిమాల్లో నచ్చంది అంటూ ఏముంటుంది మేడం. ప్రతి సినిమా ఒక మైల్ స్టోనే. ఖైదీ నుంచి మొదలుకొని ఈ రోజున్న ప్రతి సినిమా కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ రోజుల్లో ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆడియోలు ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, కానీ మేము ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఆయన అభిమానిగా మారిన టైంలో క్యాసెట్స్ కోసం నైట్ మొత్తం కూడా నిద్ర లేకుండా ఆ క్యాసెట్లో సాంగ్స్ వింటే కానీ ఇంటికి వెళ్ళి నిద్రపోలేని పరిస్థితి అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. టేప్ రికార్డ్స్ ఉండేవి. అవును మేడం. మనకి ఏ సినిమా చూసి మీరు అభిమానిగా మారారు? అంటే యాక్చువల్గా బై బర్త్ నేను చిరంజీవి గారి అభిమానినే మేడం. ఎలా? మా నాన్నగారి ఇన్స్పిరేషన్తో వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి బర్త్డేలు వచ్చినప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇంకా అది ఆటోమేటిక్గా మీరు కంటిన్యూ చేస్తున్నారు. అవును మేడం. ఓకే, సో ఇంట్లో అందరూ చిరంజీవి ఫ్యాన్స్ పూర్తిగా. ఓకే ఓకే, అంటే అన్ని సినిమాలు చూస్తానన్నారు. అవును మేడం. అంటే సినిమాలో మనకి ఎస్పెషల్లీ చెప్పుకుంటే ఆయన డాన్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఆయన డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఉంటారు, అండ్ ఆయన చేసే కామెడీ, అంటే ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆయన కామెడీ మార్క్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో ఏది మీకు బాగా నచ్చింది? కామెడీ టైమింగ్ పరంగా అయితే అందరివాడి సినిమాలో ఆయన ఇచ్చే కామెడీ చాలా బాగుంటుంది మేడం. డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది. సో అందరి అంటే మెగా ఫ్యామిలీలో అందరు మూవీస్ చూస్తుంటారా? ప్రతి ఒక్కరిది చూస్తాం మేడం. ఓకే, ఇంకా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా కలిసారా? రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం మేడం. ఓకే ఓకే, మీకు మధ్య ఒక వారధిలా ఉంటారు అని విన్నాం మేము. నాగబాబు గారు మా ఫ్యాన్స్ అందరికీ కూడా నాగబాబు గారు ఒక దిక్సూచి మేడం. అదే, ఆయన ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని తూచా తప్పకుండా పాటించడం కోసం అనుక్షణం మేము పరితపిస్తూ ఉంటాం మేడం. అది మేడం. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలిసాను మేడం. ఓకే, సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. అవును మేడం. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నేను ఆల్రెడీ క్రియాశీలక సభ్యుడిని మేడం. అంటే నేను రెగ్యులర్గా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు చేస్తారు కదా మేడం, అందులో నేను క్రియాశీలక సభ్యుడిని. ఎంతమందితో సభ్యత్వం? నేను 200 మందితో ఎవ్రీ ఇయర్ 200 నుంచి 300 మందితో చేయిస్తాను మేడం. అంటే రియల్ హీరోగా చూస్తున్నాం మేడం. ఓకే, యాక్చువల్గా ఆయనని పెద్దన్నయ్యనే ఆ స్థాయిలో చూడాలి అని అనుకున్నాము. మేము కన్న కళలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈరోజు అవి కార్యరూపం దాల్చడం చాలా సంతోషకరమైన విషయం మేడం. ఒక మెగా అభిమానిగా భవిష్యత్తులో ఆయనని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది మా జీవితాశయం మేడం. దానికోసం మేము అనుక్షణం పోరాడుతూనే ఉంటాం, ఆయన కోసం పరితపిస్తూనే ఉంటాం. మరి చిరంజీవి గారు అన్నేళ్ళు మీకు ఒక హీరోగా, అంటే ఎంతమంది వీరాభిమానులు ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి అసలు వయసుతో తారతమ్యం లేకుండా అంతమంది అభిమానులు కూడా ఆయన్ని స్క్రీన్ మీద చూసి ఇష్టపడిన వారు. సో తర్వాత ఆయన పొలిటికల్గా ఎంటర్ అయ్యి కొంచెం గ్యాప్ ఇచ్చారు మూవీస్కి. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వన్స్ పొలిటికల్ స్టార్గా వస్తే అన్నయ్యది చాలా మృదు స్వభావం. మా అందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. సో రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా చూసుకుంటారు అనే ఆనందంలో ఇది పెద్ద లోటు అనిపించలేదు మేడం. సో ఇలా ఫుల్ఫిల్ అవుతుంది ఇంకా ఎక్కువ ప్రజలతో ఇంటరాక్ట్ అవడంతో. అవును మేడం. ఓకే, సో అందరూ అంటే నేను చిరంజీవి గారి అభిమానులు ఎవరిని కలిసినా కూడా చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు అని విన్నాను నేను. అంటే ఒక అంటే కుటుంబ సభ్యులతో దగ్గరగా అభిమానంగా మాట్లాడినట్టు మాట్లాడతారు అని విన్నాను. అలా మీకేమైనా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉందా? మేమందరం కూడా ఆయన్ని మా సొంత అన్నయ్యలాగే భావిస్తాం మేడం. ఆయనతో మర్చిపోలేని సంగతి ఏమైనా ఉందా? నా ఫస్ట్ టైం నేను ఆయన్ని జస్ట్ ఒక్కసారి చూస్తే చాలు అని అనుకొని గుంటూరు నుంచి బస్ ఎక్కి మొదలుపెట్టిన ప్రయాణం మేడం. నేను 98లో ఈ ఆర్గనైజేషన్లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత నాకు ఫస్ట్ ఫోటో మేడం 2004లో కలిసాను అన్నయ్యని. అది నా జీవితంలో ఇంకా మధురానుభూతి మేడం. ఎలా కలిసారు అప్పుడు? అంటే సందర్భం ఏంటి? ఆయనతో కలిసినప్పుడు ఏం మాట్లాడారు? బ్లడ్ డోనర్స్ మేడం. ఓకే, బ్లడ్ డోనర్స్కి ఈ
సర్టిఫికేట్స్ ఇచ్చే దాంట్లో నేను కలిశాను. గుంటూరు నుంచి ఎక్కువసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాడు అని చెప్పేసి నన్ను స్టేజ్ మీద తీసుకొని భుజం మీద చేసి మరి నువ్వు ఇలానే కొనసాగాలి, మనం 10 మందికి సాయం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆ అన్నయ్య ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు అనుక్షణం నా మదిలో మెదులుతూనే ఉంటాయి మేడం. ఎన్నిసార్లు డొనేట్ చేశారు బ్లడ్? ఒక 40 టైమ్స్ చేశాను మేడం. 40 టైమ్స్? అవును మేడం. ఓకే. రెగ్యులర్గా మేము బ్లడ్ బ్యాంక్లో చేసేదానికంటే కూడా గుంటూరు సరౌండింగ్స్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ బ్లడ్ కావాలి అని అంటే మాకు ఫోన్ చేసిన వెంటనే ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో మ్యాక్సిమం వాళ్ళకి బ్లడ్ అందించడానికి కోసం అనుక్షణం కృషి చేసి మ్యాక్సిమం చాలామందికి చిరునామా మేడం, చిరంజీవి అభిమానులను కలిస్తే ఖచ్చితంగా బ్లడ్ దొరుకుతుంది అనేది సంకేతంగా తీసుకొని ముందుకెళ్తున్నాం మేడం. సో మీ సర్కిల్లో వాళ్ళతో కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా మేడం. ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం చాలామందిని ఈ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరైతే మాకు బ్లడ్ నీడ్ ఉంది అని చెప్పి చెప్పారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించిన వెంటనే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ గ్రూపు ఆల్రెడీ మాకు ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది మేడం. ఈ బ్లడ్కి సంబంధించి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటాయి. అందులో మేము ఫార్వర్డ్ చేసి ఎవరైతే దానికి సూటబుల్ అవుతారో వాళ్ళు పెట్టిన ఆ గ్రూప్కి వాళ్ళని వెంటనే సంప్రదించి వాళ్ళ చేత ఆ బ్లడ్ ఇప్పించేసి మేము ఆ ప్రాణాన్ని కాపాడటం కోసం చిరంజీవి గారి స్ఫూర్తితో అనుక్షణం ముందుకెళ్తూ ఉన్నాం. సో మనకి ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్. సో ఎంతోమంది ప్రాణాలు కాపాడింది అని అంటూ ఉంటారు. సో ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే ఏంటి, చాలామంది అక్కడికి వచ్చేసి సహాయం పొందడం అది జరుగుతూ ఉంటుంది. సో ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చిరంజీవి గారు ఈ కార్యక్రమం కూడా చేస్తే బాగుండు ఒక అభిమానులకి అని ఏమైనా ఉందా మీకు కోరిక? యాక్చువల్గా చెప్పాలంటే మేము అడిగే అంత దూరం కూడా ఆయన తీసుకొచ్చుకోరు మేడం. ప్రతి దాంట్లో ముందే ఉంటారు. మాకు ఏదైతే ఇప్పుడు సపోజు మా ఫ్యాన్స్లోనే చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అవుతున్నా కూడా వాళ్ళని గుర్తించి ఆయన పర్సనల్గా పిలిపించుకొని మీకున్న సమస్య మొత్తాన్ని కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి భరోసా ఇవ్వడం అనేది అన్నిటికంటే ప్రధానం మేడం. సో మమ్మల్ని మొత్తాన్ని కూడా ఫ్యాన్స్ని తన కన్నబిడ్డల్లాగా చూసుకునే చిరంజీవి గారు లేదు రాష్ట్రానికి కానీ లేదు దేశానికి కానీ ఎటువంటి ఆపద సమయం వచ్చినా కూడా అనుక్షణం ఆయన ముందుండి మెగా కుటుంబం అందరూ కూడా వాళ్ళ వంతుగా ముందు వచ్చి చేస్తూ ఉంటారు. సో అంతకుమించి ఇంకా చేయడానికి చిరంజీవి గారికి మన సూచనలు సలహాలు. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? అందరూ మాకు ఉన్న గుంటూరులో పెట్టి చుట్టూ ఉన్న ఏదైతే సిటీస్ ఉంటాయో టౌన్స్ వాటికి ఇన్ఛార్జీలుగా ఇచ్చారు మేడం. అలా ఇచ్చిన దాంట్లో నేను ఒక టౌన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ ఉన్న టైంలో మాకు అంటే కరోనాతో అందరూ భయపడుతూ ఉన్న సమయంలో కూడా లేదు మాకేదన్నా వస్తే అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య చూసుకుంటాడు అనే ధైర్యంతో మన దానికంటే కూడా ముందు అన్నయ్య ఇచ్చిన పిలుపు మేరకు కళ్ళ ముందరే రాలిపోయారు కదా మేడం. అలాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా అన్నయ్య ముందుకొచ్చి మనకి ఇచ్చిన బాధ్యతని మనం కూడా ప్రాణాలకు ఫణంగా పెట్టైనా సరే మనం కాపాడుకోవాలి, అన్నయ్య పేరు నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అనుక్షణం పగలు లేదు రైతులు లేదు మేడం. 24 గంటలు వర్క్ చేసాం మేడం. ఆక్సిజన్ సిలిండర్స్ మాకు లాస్ట్లో చెప్పాలి అని అంటే అసలు ఒక్క సిలిండర్ కూడా లేకుండా అన్నీ సప్లై చేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తర్వాత అది సప్లై చేసిన తర్వాత వాళ్ళు బ్రతికిన తర్వాత ఇప్పటికీ నాకు చాలామంది టచ్లో ఉన్నారు మేడం. ఆ రోజు మీరు మాకు చేసిన సాయం చిన్నది కాదండి, ఇట్లా మా వాళ్ళు మీరు నైట్ టైం అయినా కూడా రెస్పాండ్ అయ్యి మా ఇంటికి సిలిండర్ని పంపించి మరి మా వాళ్ళు బ్రతికించారు అని చెప్పేసి అప్పుడప్పుడు ఏదైనా పండగలకి వాటికి విషెస్ కూడా చెప్తూ ఉంటారు మేడం. సో ఇంతమంది ఆదరాభిమానాలు పొందామంటే అది అన్నయ్య పేరు మీద మేడం. ఓకే. సో అంటే అదని కాదు, ఇంకా ఆయన ప్రకృతి వైపరీత్యాలు ఏంటి వచ్చినాయి మనకి, తుఫాన్ అయితే ఏంటి, ఇంకా చాలా ప్లేసెస్లో ఏమైనా ఇలా ఏం జరిగినా కూడా ఆయన ముందుండి స్పందిస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు ఆ కార్యక్రమాల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంటారు? మాకు ఇక్కడ పైనుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో మేడం వాటిని మేము జిల్లాలో ఉన్న అందరినీ లీడర్స్ని కలుపుకొని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని తూచా తప్పకుండా అనుక్షణం పాటించి ఆ ఉన్న విపత్తుని దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం కోసం మా వంతు చిరంజీవి యువత తరపున ప్రతి కార్యక్రమంలో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం మేడం. అది అంటే ఆయన చిరంజీవి గారికి చాలా దానగుణం ఎక్కువ అంటారు. అవును మేడం. ఆయన అంటే తెలియకుండా అంటే కుడి చేతికి చేసిన సహాయం ఎడ చేతికి కూడా తెలియనట్లుగా ఎంతో మందికి ఆయన సహాయం చేస్తుంటారు అని విన్నాం. సో మీరు కూడా ఇన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని చెప్పారు. ఇంట్లో ఎప్పుడైనా వెనక్కి లాగడం జరిగిందా? అంటే
ఎందుకు ఇలా చేయడం టైం వేస్ట్, లేకపోతే ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి? అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్నాళ్ళు మాత్రం మా నాన్న అరే వీటి మీద పెట్టే ఫోకస్ ఏదైనా ఫ్యూచర్ మీద పెడితే బాగుంటుందేమో అని అలా అనిపిస్తూ ఉన్న సందర్భాల్లో ఒకానొక టైంలో మా రిలేటివ్స్కే హెల్త్ పరంగా ఇష్యూ అయినప్పుడు నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ డైరెక్ట్గా సహాయం చేశారు మేడం. సో అది చూసిన తర్వాత ఆ రోజు నుంచి అరే ఆ రోజు నిన్ను పొరపాటుగా అలా అన్నానరా, ఆ రోజు నుంచి ఇంకా అనడం మానేశారు మేడం. సపోజ్ నేను ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం ఉంది అన్నా కూడా ఓకేనా జాగ్రత్త అని చెప్పి పంపించడం మొదలు పెట్టారు మేడం. ఓకే, సో వాళ్ళు కూడా అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. అవును మేడం. అంటే ఏ ఆపద ఉన్నా కానీ మనకి వాళ్ళు అండగా ఉంటారు అనేది బలంగా నాటుకుపోయింది మేడం మా ఫ్యామిలీలో కూడా. ఇంతవరకు అంటే చిరంజీవి గారి బర్త్డేస్కి అంటేనే ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ లాంటిది. సో చిరంజీవి గారి ఏ బర్త్డేకి మీరు స్పెషల్ కార్యక్రమాలు చేశారు? అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక వారం రోజుల పాటు వారోత్సవాల్లాగా పెట్టుకొని ఒకరోజు మొక్కల పంపిణీ కార్యక్రమము, ఒకరోజు అన్నదాన కార్యక్రమాలు, కొన్ని చోట్ల త్రాగునీరు సమస్య ఉన్న వాళ్ళకి వాటర్ ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేసేది, ఇలా ప్రతిదీ కూడా ఒక వారం రోజుల్లాగా వేడుకలు పెట్టుకుంటాం మేడం. ప్రతిరోజు అన్నయ్య చిరంజీవి గారి 22వ తారీఖు మాత్రం అన్ని గుళ్ళల్లో ప్రత్యేకంగా అన్నయ్య బాగుండాలి, మా అందరికీ ఆయన బాగుంటే మాకు చాలు అనే విధంగా పూజలు ఇట్లా అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి మేడం. ఇంకా అదేంటంటే ఇక మా దినచర్యలో అదొక భాగం కాబట్టి ఈ ఇయర్ బాగుంది ఈ ఇయర్ బాగాలేదు అనడానికి ఏం లేదు మేడం. మేము ముందుగానే ఒక 1 month ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం మేడం. ఓకే, ఎవ్రీ అంటే ఓన్లీ మీ ప్లేస్ లో గుంటూరులో? అంటే ఈ ఆర్గనైజేషన్లోకి అడుగుపెట్టిన తర్వాత చుట్టూ ఉన్న అన్ని టౌన్లలో కూడా గెస్టులుగా పిలుస్తూ ఉంటారు మేడం. వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం మోటివేట్ చేసి చిరంజీవి గారు ఈ విధంగా మనకి అన్ని రకాలుగా అండగా ఉంటారు అని చెప్పేసి అనుక్షణం వాళ్ళందరినీ కూడా కలిపి ఆర్గనైజేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ కష్టపడుతూ ఉంటాం మేడం. ఓకే, సో ఇంకా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే తండ్రికి తగ్గ తనయుడు అని అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అది? ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తనయుడు అనే దానికంటే కూడా చిరంజీవి గారు కంటే కూడా ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నారు రామ్ చరణ్ గారు అనడానికి మేము గర్విస్తాం మేడం. అవును మేడం. సో ఏంటి అన్ని కూడా కలుస్తుంటారు? కలుస్తారు మేడం. ఏం గమనించారు తండ్రి కొడుకుల్లో ఇద్దరిలో సేమ్ క్వాలిటీస్? అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నది ఒకటే మేడం, గర్వం అనేది తెలీదు. ఎప్పుడూ కూడా అనుక్షణం అభిమాని అనే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని అంటే నేరుగా వాళ్ళ ఫ్యామిలీతో ఫోన్లో మాట్లాడతారు. మీకు ఏం ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, పిల్లల పరిస్థితి ఏంటి, ఒకవేళ మా అభిమానుల్లో ఎవరైనా చనిపోయినా కూడా ఆ ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, అలా అన్ని విధాలా కూడా మేడం డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేడం. అలాంటి వాటిల్లో చరణ్ బాబు గారు అసలు చాలా ముందు ఉంటారు మేడం. ఉపాసన మేడం కూడా ఆవిడ కూడా సేమ్ పరిస్థితి మేడం. హాస్పిటలైజ్ అయినా కూడా ఇట్లా ఫ్యాన్స్ తరపు నుంచి ఎవరైనా వచ్చారన్నా కూడా ఆవిడ ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరీ హెల్ప్ చేస్తుంటారు. ఓకే ఓకే, సో ఇప్పుడు చరణ్ గారు కూడా మూవీస్లో ఎంతో కష్టపడి ఒక స్థాయికి వెళ్ళిపోయారు, గ్లోబల్ రేంజ్లో అవార్డుని కూడా అందుకున్నారు మొన్న RRRతో. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు మొన్నటి వరకు చిరంజీవి గారిని చూశారు, తర్వాత ఆయన తనయుడు రామ్ చరణ్ గారిని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది యాక్టింగ్? మీరు అన్నట్లు తండ్రికి తగ్గ తనయుడు అనడానికి ఆ పదం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మేడం. ఎవరైనా కూడా కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడు పుత్రోత్సాహం రెట్టింపు ఉంటుంది అన్నట్లు చిరంజీవి గారు అసలు ఆల్రెడీ ఆ పుత్రోత్సాహం అనేది ఎప్పుడో అనుభవించేశారు కూడా మేడం. అది మేడం. అంటే ఆయన సినిమాలు అన్నీ చూశానన్నారు చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు చిరంజీవి గారి సినిమా ఏది రీమేక్ చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు ఫ్యాన్స్ గా? ఖైదీ సినిమా మేడం. ఖైదీ? అవును మేడం. ఏంటి ఖైదీలో బాగా నచ్చింది ఏంటి? ఖైదీ ఒకటి, నెక్స్ట్ గ్యాంగ్ లీడర్ మేడం. గ్యాంగ్ లీడర్ కూడా ఆ గ్యాంగ్ లీడర్లో ఆ ఉన్న మాస్ లుక్లో ఆ చరణ్ గారిని కనుక దాన్ని రీమేక్ చేస్తే చాలా హై స్థాయిలో ఉంటుంది అనేది మా నమ్మకం మేడం. అది మేడం. సో అన్ని సినిమాల్లో ఒక పర్టికులర్గా ఒక టిపికల్ ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారి మేనరిజంతో. ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా. ఏయ్ చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఆల్మోస్ట్ అంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఆ డైలాగ్ ఫుల్ కరెక్ట్ అయింది కదా. అంటే అప్పట్లో మన చిరంజీవి గారి సినిమాలో ఏదైనా డైలాగ్ వస్తే దాన్ని మనం ఎక్కువ వాడుక భాషలో కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట. ఆ సినిమా నుంచి నెక్స్ట్ సినిమా వచ్చేంత వరకు కూడా ఒక సినిమాలో చూసుకుంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. మన గరానా మొగుడు అయితే ఏంటి, గ్యాంగ్ లీడర్ అయితే ఏంటి, అన్నిట్లో కూడా ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది. ఆయన డ్యాన్స్లో
ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాం అంటారు యూత్ అయితే. అలా మీరు కూడా అలా ఆయన చూసి చిందులేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మేము వేసే చిందులు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మేడం, అన్నయ్యతో పోటీ పడటానికి అయితే అవ్వదులే కానీ. నిజంగా అంటే ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు యువ హీరోలు కూడా అంటుంటారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఆయన్ని బీట్ చేయలేం, ఆయన అసలు డాన్స్ లో బీట్ చేసే వాళ్ళు లేర్రా అని అంటూ ఉంటారు. అవును మేడం. కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఆయన చూసి డాన్స్ నేర్చుకోవాలని, ఆయన చూసి సినీ రంగంలోకి ఎంటర్ అయిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అవును మేడం. సో ఇప్పటికి కూడా ఫ్యాన్స్ లో చాలా మంది ఆయన్ని కలవాలని, ఎలా కలవాలో తెలియక చాలా మంది ఆశపడుతూ ఉండుంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటారా కల్పించండి ఒకసారని? నేను కనీసం ఇప్పటికీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఒక 500 మెంబర్స్ వరకు మెగా ఫ్యామిలీలో అందరినీ కల్పించాను మేడం. ఎవరైతే నా దగ్గరకు వస్తారో నాకు అవకాశం వచ్చిన రోజు నేను స్వామినాయుడు గారిని కన్సల్ట్ అయ్యి, సార్ ఇదిగోండి ఈ ఏరియాలో ఇతను బాగా వర్క్ చేస్తున్నాడు, సో ఇతనికి మన హీరో గారిని కల్పించాలి అని చెప్పేసి అడిగిన తర్వాత ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాళ్ళని తీసుకొని రండి అని చెప్పేసి స్వామినాయుడు గారు అనుక్షణం మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు మేడం. అది మేడం. అలా ఒక 500 మెంబర్స్కి వాళ్ళ చిరకాల వాంఛ మేడం హీరోలను కలవాలి అనేది. అవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేశాను మేడం. చిరంజీవి గారు ఎన్నో పాత్రల్లో మనల్ని మెప్పించారు. ఓకే, ఆయన్ని ఇంకా ఈ పాత్రలో కూడా చూడాలి అని ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా? డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు మేడం. మ్యాక్సిమం ఆల్రెడీ ఆయన అన్ని పాత్రలో ఒదిగిపోయారు. పర్టికులర్గా ఇది అది అనేది ఏం లేదు. మాస్లో ఉన్నారు, క్లాస్లో ఉన్నారు, కామెడీ రంగంలో ఉన్నారు, అన్నిట్లో కూడా తనదైన ముద్ర వేసేసుకున్నారు. పర్టికులర్గా ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో దాంట్లో చూడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం మేడం. అది పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, అంటే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఒక ఎంతో కష్టపడి ఆయన జనసేన పార్టీలో ఇప్పుడు ఒక క్రియాశీలకమైన పోస్ట్లో ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఒక హోదాలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఈ సమస్య మీద స్పందిస్తే బాగుండు అని మీ దృష్టికి వచ్చినవి మీ ఏరియాలో కానీ, లేకపోతే ఈ సమస్య మీద కూడా ఆయన కొంచెం దృష్టి పెడితే బాగుండు అనిపించేవి ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో అన్ని రోడ్లు మొత్తం బాగా గుంతలు ఉండేవి మేడం. దానివల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత అనుక్షణం ఈ రోడ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడో కూడా గుంతలు లేకుండా కొన్ని వేల కిలోమీటర్లు, ఆఖరికి గిరిజన ప్రాంతాలను సైతం ఎప్పుడూ 70 ఏళ్ల నుంచి రోడ్లు లేని వాటిని కూడా సందర్శించి ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళకు కూడా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ అనుక్షణం వాటి మీద గ్రామాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్నారు మేడం. కాబట్టి ఆ గ్రామాలు దేశాలకు పట్టుకొమ్మలు అని చెప్పి చెప్తారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది అనిపిస్తూ ఉంటుంది మేడం. అది ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిసారు చిరంజీవి గారిని? చిరంజీవి గారిని అయితే ఓ 15 సార్లు కలిశాను మేడం. అంటే ఫోటోలు అయితే ఓ 15 సార్లు దిగాను. కలవడం అయితే ఓ 100 సార్ల దాకా ఉంటుంది మేడం. 100 సార్లు కలిసి? అవును మేడం. ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే ఇష్టము అంటే ఇంకేముంది మేడం, ఆయన మా ఆరాధ్య దైవం మేడం. ఎందుకట్లా అంటే ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నారు, ఎంతో మంది పొలిటీషియన్ ఇట్లా అందరూ ఉంటారు, పర్టికులర్గా అసలు ఆ పర్సన్ అంటేనే ఎందుకు అంటే, నేను మీ అభిమానులు ఎవరితో మాట్లాడినా కూడా అసలు ఆయన మాకు ఒక కనిపించని దైవం, ఆ దేవుడైతే కనిపించే దైవం ఇతనని, లేకపోతే ఒక పిచ్చి, ఇంకా అసలు ఆయన అంటేనే ఒక పిచ్చిలాగా మాట్లాడతారు. ఎందుకు అంత అభిమానం అసలు ఆయన అంటే? అంటే ఆయన పడే కష్టం మేడం. యాక్చువల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తను ఎక్కడో మారుమూల ఊరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసి తనకంటూ, అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు మేడం, అందరం పుడుతూ ఉంటాం పోతూ ఉంటాము, మనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలనేది. అలాంటిది ఆయన పుస్తకాలే రాశారు మేడం. కాబట్టి అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఇంక అంతకు మించిన కారణాలు ఏముంటాయి మేడం. సో ఫస్ట్లో మీరు ఆయన్ని ఏ క్వాలిటీ చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఆయన సేవా గుణం మేడం. అందరూ హీరోలు ఉన్నారు, అందరూ సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ని డెవలప్ చేసుకుంటారు తప్పితే ఈయన ఫ్యాన్స్ గురించి ఆలోచించి, లేదు ఈ ఫ్యాన్స్ అందరూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టి ఇన్ని వేల మందికి లేదా ఇన్ని లక్షల మందికి చేయాలి అనే సంకల్పం కల్పించడం అనేది. నెక్స్ట్ అలానే చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళ నేత్రాలు వృధాగా మట్టిపాలు అవుతున్నాయని చెప్పేసి ఆ నేత్రదానం అనేది కొత్తది మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చేసి చాలామంది చూపు లేని వాళ్ళకి కంటి చూపు ప్రసాదించారు మేడం. ఇంక అంతకుమించి ఇంకేం కావాలి మేడం ఆయన ఆరాధించడానికి? మీరు కలిసినప్పుడు చెప్తూ ఉంటారా మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ? అంటే మేము అందరం చాలా ఎక్కువ మంది ఉంటాం కదా మేడం, పర్టికులర్గా ఒక్కొక్కళ్ళం వివరించుకునే అంత టైం ఉండదు. కానీ ఆయనకి మేము చేయకపోయినా కూడా అనుక్షణం స్వామినాయుడు గారి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి మేడం. గుంటూరు నుంచి పలానా అని చెప్పేసి మాకంటే సీనియర్ ఫ్యాన్స్ చాలామందిని కూడా స్వయంగా ఆయన పేరు పెట్టి పిలుస్తారు మేడం, గుర్తించి.
ఇన్నిసార్లు మీరు వెళ్ళారు ఎప్పుడైనా గుర్తుపట్టి దగ్గరికి మిమ్మల్ని పేరుతో చెప్తారు మేడం, పిలుస్తూ పిలుస్తారు మేడం. ఓకే. మీరు చేసే కార్యక్రమాలు అంటే ఐ మీన్ మీ గుంటూరులో చేసే కార్యక్రమాలకి దేనైనా బాస్ ఇన్వైట్ చేశారా? అసలు బాస్ అక్కడ దాకా వస్తే ఇంకేమైనా ఉందా మేడం? ఆల్రెడీ గతంలో బాస్ 1-2 సందర్భాల్లో వస్తేనే 2-3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మేడం. ఓకే ఓకే. క్రౌడ్ ఎక్కువ వస్తారా? క్రౌడ్ అసలు ఇంకా ఊహించలేం మేడం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇన్వైట్ చేసే అంత పరిస్థితి లేదు మేడం. సో అంటే ఇంక అసలు నార్మల్గా ఆయన ఎక్కడైనా బయట ఐ మీన్ ఎక్కడైనా కనిపిస్తేనే క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అంటారు. పర్టికులర్గా ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళారంటే చాలా సందర్భాలు అంటే మీ అభిమానుల మాటలో కూడా విన్నాను, వాళ్ళు రావడం వల్ల క్రౌడ్ అంతా ఎక్కువైపోయి దెబ్బలు తగలడం లాంటివి ఇలా. సో అందుకే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి చెప్తూ ఉంటారు, ఈ క్రౌడ్ ఇలాంటి ఆపదలు ఏం జరగకూడదనే కొంచెం కొంచెం దూరంగా ఉండి మీ అందరినీ పుష్ చేస్తూ ఉండుంటారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అలా బయటకు వస్తేనే ఈ ఫ్యాన్స్ చాలా వరకు అందరూ మీద పడిపోతున్నారని చెప్పేసి తను ఒక నూతన కార్యక్రమం ఓపెన్ చేశారు మేడం. సినిమా థియేటర్స్లో స్వచ్ఛందంగా ఆయన కూర్చొని ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని ఆ సమస్యల్లో అన్నిటిని కూడా షార్ట్అవుట్ చేస్తున్నారు మేడం. అదొక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. అవునవును. ఓకే. సో ఈ బయటకు వస్తే ఈ ఉన్న అశేష అభిమానానికి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా మేడం, అవన్నీ కూడా కాబట్టి ప్రోగ్రామ్స్కి డైరెక్ట్గా చిరంజీవి గారిని తీసుకెళ్ళడానికి కొంచెం ఆలోచించడానికి కూడా అవి ఉన్నాయి మేడం. అది సో ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ సో పడాల్సిందే చూడాల్సిందే అని. అయితే ఇప్పుడంటే కొంచెం టికెట్స్ ఈ బుకింగ్ ఇదంతా ఉంది, బట్ ఒకప్పుడు టికెట్స్ తీసుకోవాలంటే క్యూ లైన్లో నుంచోవాలి, కింద పడాలి, పైన పడాలి, షర్ట్స్ చింపుకోవాలి, ఇంత హంగామా ఉంటుంది. అదేమైనా అసలు యాక్చువల్గా అది చూసిన తర్వాతే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే దీనికి వీళ్ళు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్నారు ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆర్గనైజేషన్లోకి వెళ్తే వాళ్ళని చూస్తేనే, అంటే చిరంజీవి గారిని చూస్తే మాకెంత క్రేజ్ ఉంటుందో ఆ రోజుల్లో ఫ్యాన్స్ లీడర్లను చూసినా కూడా అన్నయ్య కోసం ఎంతో కష్టపడి ఉన్నాడు రా, అలాగా ఆ స్థాయిలోకి నేను వెళ్ళాలి అనేది ఆలోచించి ఈ ఆర్గనైజేషన్లోకి అడుగుపెట్టాను. గతంలో అయితే మాత్రం ఒక టికెట్ దొరకడానికి తెల్లవారుజామున 2-3 దాకా కూడా ఆ క్యూల్లో నిలబడి ఆ టికెట్ దొరికిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడు మేడం. అది మేడం, అది దొరికితే ఇంకేదో ప్రపంచ కప్ సాధించినంత. అంతే, ఫస్ట్ రోజు అంత కష్టపడి చూస్తే ఇంకా స్క్రీన్ మీద బాస్ని చూడగానే అంతా మర్చిపోతారు ఆ కష్టం అంతా కూడా అని అంటుంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నారు. సో మీలాగా మీలాగా ఎంతో అభిమానించే అభిమానులకి కానీ లేకపోతే చిరంజీవి గారికి కానీ ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అన్నయ్యకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అది మా అభిమానులందరి ఆకాంక్ష. అభిమానుల పరంగా చెప్పదలుచుకుందంటే ఏం లేదు మేడం, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత, స్టాలిన్ సినిమాలో చెప్పినట్లు మీకు తోచినంత ఉన్న దాంట్లో మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా, అంటే ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళు సహాయ సహకారాలు చేసుకుంటే, దేవుడు అనే అతను పైనుంచి దిగిరాడు, మానవ రూపంలోనే ఉంటాడు అనేదానికి మనకి అందరికీ కూడా చిరంజీవి గారి నిదర్శనం మేడం. ఆయనకి ఏ కష్టం తెలిసిన తర్వాత కూడా చిత్రసీమలో కూడా చాలామందికి ఈ మధ్య కరోనా టైంలో కానీ ఇట్లా అనుక్షణం ఆయన తన సొంత నిధులతో అనేక రకాలుగా సహాయాలు చేశారు. అదేవిధంగా అభిమానులందరూ కూడా ఆ చుట్టుపక్కల మీకు ఏదైతే చిన్న చిన్న మీ స్థాయికి తగిన సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా అనుక్షణం తీర్చుకుంటూ ఉంటే అన్నయ్యని మనం వాళ్ళ రూపంలో చూసుకోవచ్చు మేడం. ఇప్పుడు నన్ను ఎవరైనా కన్సల్ట్ చేసి నేను బ్లడ్ ఇప్పించారు అని అంటే నేను ఇప్పించారని చెప్పరు మేడం, చిరంజీవి అభిమాని దగ్గరికి వెళ్ళాము ఆయన బ్లడ్ ఇప్పించారంటాం మేడం. కాబట్టి ఆ చిరంజీవి అనే పేరు అనేది 10 కాలాల పాటు ఉండాలనేది మా ఆకాంక్ష మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.